Hi friends, welcome back to my physics channel once again. See, we have started the unit 3 chapter, that is current electricity, that is intermediate new syllabus IPE, Board of Intermediate, and we have successfully completed the third chapter, that is third unit current electricity. Full concept A to Z according to the new syllabus Telugu Academy. Now let us enter into the other one more questions, very important, and that is multiple choice questions. 10 questions are given. And of course, this is the third video. This is the third video, and it is nothing but multiple choice questions. Okay, now first question open చేయండి, my textbook open చేయండి Academy. See, first question ఏమి ఇచ్చాడు? A wire of length 50 centimeters, a wire of length 50 cm, అండ్ ఆఫ్ కోర్స్ మీకు చాయిస్ ఇచ్చాడండి. చాయిస్ మీకు కావాలంటే పక్కన రాస్తాను. ఫస్ట్ ఇది 4 × 10⁻⁻6 ఓం మీటర్. సెకండ్ వన్ 1 × 10⁻⁻6 ఓం మీటర్. థర్డ్ వన్ 2 × 10⁻⁻7 ఓం ఇంటూ మీటర్. ఫోర్త్ వన్ 5 × 10⁻⁻7 ఓం మీటర్. ఇవి 4 చాయిస్లు ఇచ్చాడండి మీకు, మల్టిపుల్ చాయిస్. జాగ్రత్త చూడండి. వైర్ ఆఫ్ లెంత్ 50 సెంటీమీటర్స్ లాంగ్ లెంత్ ఇచ్చాడు. తర్వాత 1 millimeter స్క్వేర్ ఇన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమో పాపం 1 millimeter స్క్వేర్ ఇచ్చాడు. కరెంట్ ఇచ్చాడు 4 amperes. కనెక్టెడ్ టు ఏ వోల్టేజ్, బ్యాటరీ వోల్టేజ్ ఇచ్చాడు 2 volts. నౌ ఈజ్ ఆస్కింగ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ద వైర్, అంటే రో అడిగాడు. రో మీకు ఆల్రెడీ మీకు ఓమ్స్లో తర్వాత ఒక కాన్సెప్ట్ చెప్పాను, R ఈజ్ ఈక్వల్ టు ρl బై ఏ. సో రో కావాలంటే ఇక్కడ ఫార్ములా ఏంటి? RA/L ఈజ్ ఈక్వల్ టు రో. కానీ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ తెలియదు. సో మనం ఏం చేయాలంటే తెలివిగా ముందు ఇవన్నీ ఎంకేస్లో మార్చేద్దాం. 50 సెంటీమీటర్స్ 50 × 10⁻⁻2 మీటర్స్ లెంత్. అలాగే ఏరియా ఎంత ఇచ్చారు మనకు? 1 millimeter స్క్వేర్, అంటే 1 millimeter అంటే 10⁻⁻3 meters whole square, and that is equal to 1 × 10⁻⁻6 meter square. ఏరియా కూడా వచ్చింది. అలాగే కరెంట్ ఇచ్చాడు 4 amperes. రెసిస్టెన్స్ కావాలంటే యూజ్ ఓమ్స్ లా. సో బై యూజింగ్ ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR. V ఎంత ఇచ్చాడు? 2 volts ఈజ్ ఈక్వల్ టు 4 amperes ఇంటూ R. 2 1s are 2 2s are, that is 1/2 ఓమ్స్ రెసిస్టెన్స్ వచ్చింది కదా. సో సింప్లీ బై యూజింగ్ ఓమ్స్ లో యూ టు క్యాలిక్యులేట్ రెసిస్టెన్స్. అప్పుడే మీరు ఇందులో పెట్టగలరు, ఎందుకంటే రెసిస్టెన్స్ ఇవ్వలేదు. నౌ అప్లై దిస్ ఫార్ములా. 1/2 ఎంత? 0.5 amperes. సో 0.5 ఇంటూ ఏరియా ఎంత ఇచ్చాడు? వీ హ్యావ్ కన్వర్టెడ్ ఆల్రెడీ -6 meter square బై లెంత్, అది కూడా కన్వర్ట్ చేస్తాం 50 × 10⁻⁻2. ఈ 0.5 తీసి కింద 10 పెట్టండి. 5 1s are 5 10s are. జాగ్రత్త చూడండి, 10 × 10 10 square, ఇది -2 అంటే 1 అయిపోతుంది. సో ఆన్సర్ ఈస్ 10⁻⁻6 ఓం మీటర్. చూసుకోండి ఆన్సర్స్ అందులోని. You can see the second one is the right answer. 1 × 10⁻⁻6 ohm meter. Okay na? Right and excellent. Let us go to the second one. Okay na? ఇది చెప్పవచ్చు చూడండి. రబ్ చేస్తున్నానా? రైట్ అండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. రైట్. Now observe carefully. These questions are very simple and కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఈజీ అయిపోతుంది. A charged particle having a drift velocity. సెకండ్ వన్ చూడండి. చార్జ్డ్ పార్టికల్ హ్యావింగ్ ఎ డ్రిఫ్ట్ వెలాసిటీ VD 7.5 × 10⁻⁻4 meter per second డ్రిఫ్ట్ వెలాసిటీ ఇచ్చాడండి. ఇది ఎలక్ట్రికల్ ఫీల్డ్ కూడా ఇచ్చాడు. ఈ బార్ వెక్టార్ క్వాంటిటీ ఎంత అది పాపం 3 × 10⁻⁻10 volt per meter. ఇది ఎంకేస్లో ఉంది. నౌ ఈజ్ ఆస్కింగ్ యూ ద మొబిలిటీ. మ్యూ అడిగాడు. చాయిస్లు కూడా ఇచ్చాడండి, మీకు ఇక్కడ రాసుకోవచ్చు. 1 ఏమో 2.25 × 10⁻15. రెండోదేమో 2.5 × 10⁻6 ఇచ్చాడు. థర్డ్ వన్ ఏమో 2.5 × 10⁻6 ఇచ్చాడు. అలాగే నాలుగవది 2.25 × 10⁻⁻15 అండి. ఓకేనా?
So let us calculate this one. Very easy ga cheyachandi manam. I'll use a blue pen in this case. I'm changing the colors. Already my concept cheppanu. What is mobility? Mobility is nothing but drift velocity by field. Concept lo drift velocity ఎంత ఇచ్చారు మనకి 7.5 into 10 power 4 by E 3 into 10 power minus 10. ఈ పాయింట్ తీసి కిందకి 10 షిఫ్ట్ చేయండి. 3 1s are 3, 25s are. సో ఆన్సర్ పైన 25 ఇంటూ ఇది 10 పవర్ 1 మైనస్ 10, 10 పవర్ మైనస్ 9 పైకి తీసుకెళ్ళిపోతే 9 + 4 13. సో 10 పవర్ 13 అవుతుంది. కానీ 13 ఆన్సర్స్ మన ఇక్కడ ఆన్సర్స్ అంతా ఎలా 2.5 ఉంది. జా చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి వాల్యూస్ కూడా ఇది -4 అని చూసారా, తప్పు చేసాం. 7.5 into 10 power -4. అప్పుడు ఇది ఎంత అవుతుంది? -10 + 1 -9. -9 పైకి వెళ్ళిపోతే +9. ఆ +9 -4 ఎంత అవుతుంది చూసుకోండి, జాగ్రత్తగా ఉండాలి. పవర్స్ ద్వారా మనం ఆ +9 -4 ఎంత 5 అవుతుంది. కానీ ఈ ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు. సో వాట్ ఐ విల్ డూ ఈస్ డివైడ్ బై 10 అండ్ మల్టిప్లైడ్ బై 10. దెన్ యుల్ గెట్ ఎగ్జాక్ట్. 25 by 10 అంటే ఎంత? 2.5. 10 power 5 into 10 power 10 power 6. And this is the value of the mobility mu. Check చేసుకోండి ఆన్సర్. And it is, I think, second one is the right answer. 2.5 into 10 power 6. ఓకేనా? నోట్ చేసుకోండమ్మా. Yes, second one. Let us go to the third one, oral question. Third one is a oral question అని చూసుకోండి. డైరెక్ట్గా చేసేవచ్చు రాయకంటానే. ఏంటిది అంటాడు థర్డ్ వన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఓపెన్ చేసి బుక్ అండి, బుక్స్ ఓపెన్ చేసి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ హ్యాస్ ద లార్జెస్ట్ రెసిస్టివిటీ? ఈజ్ ఇట్ సిలికాన్, జర్మానియం, గ్లాస్, సిల్వర్? సో కాన్సెప్ట్ ప్రకారంగా మీరు ఇది చేయాలండి, బట్టి పెడితే అవ్వదు. జనరలీ అవుట్ ఆఫ్ సిలికాన్, జర్మానియం అండ్ గ్లాస్, సిల్వర్, గ్లాస్ విల్ బి హ్యావింగ్ ద మోర్ రెసిస్టివిటీ అండి. ఓకేనా? సో థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్, గ్లాస్. ఓకేనా? ఇట్స్ ఎ కాన్సెప్ట్ బేస్ అండి. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆల్సో. ఓకేనా? గ్లాస్ మెటీరియల్. ఓకే, సో ఇట్ ఈస్ హ్యావింగ్ లార్జెస్ట్ రెసిస్టివిటీ గ్లాస్ అండి. థర్డ్ వన్. ఫోర్త్ క్వశ్చన్ కూడా థియరిటికల్ క్వశ్చన్ అండి. ఫోర్త్ ఏమంటాడు చూడండి. యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అంటున్నాడు. అంటే యాజ్ the temperature increases, what happens to the R? మనకు ఆల్రెడీ తెలుసు కదా రిలేషన్, R is equal to rho L by A. సో it depends upon the resistivity. తర్వాత టెంపరేచర్ డిపెండ్, RT is equal to R0 into 1 plus alpha T. Resistivity also depends upon the temperature difference, delta T. More temperature, more this thing. Less temperature difference, less this thing. And of course మనందరికీ తెలుసు రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ కోర్స్ డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్. కానీ టెంపరేచర్ చేంజ్ చేస్తే ఏమవుతుంది? అది కూడా మారుతుంది కదా. సో బికాజ్ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ టెంపరేచర్, ఇట్ డిపెండ్స్ అపాన్ దిస్ థింగ్. మోర్ టెంపరేచర్, మోర్ దిస్ వన్, సో మోర్ రెసిస్టెన్స్. అంటే యాజ్ ద టెంపరేచర్ ఇఫ్ యూ ఇంక్రీజ్, వాట్ హ్యాపెన్స్? దేర్ విల్ బి ఇంక్రీజ్ ఫర్ ద కండక్టర్స్. చూడండి డైరెక్ట్లీ చూడండి, ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇట్ is related. You can say R is equal to rho L by A. So therefore out of the four answers, third will be the best one. Increase for conductors and decrease for semiconductors. So third one is the right answer. Out of your choices, increase for both conductors and semiconductors, decrease for both conductors and semiconductors, increase for conductors, decrease for semiconductors. Okay na? So this is the main reason. Let us go to fifth one అండి. ఇది చెప్పేస్తున్నాను. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్. an electrical bulb, fifth one small problem. Electrical bulb is rated power 60 watts పవర్ ఇచ్చాడండి, అండ్ వోల్టేజ్ 220 volts ఇచ్చాడు. ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫిలమెంట్ ఈజ్ క్లోజ్ టు, ఆన్సర్స్ ఇచ్చాడండి. ఫైండ్ ద రెసిస్టెన్స్. ఈజ్ ఇట్ 807 ohms? సెకండ్ వన్.
Is it 870 ohms? Third one, is it 708 ohms? Fourth one, is it 780 ohms? అదవుతుందా? సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. సో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్తున్న పవర్కి 3 ఫార్ములాస్ ఇచ్చాను. ఒకటి I square R VI, ఇంకోటి V square by R. సో బెటర్ యూజ్ దిస్ వన్ టు ఫైండ్ అవుట్ పవర్. పవర్కి ఫార్ములా ఏంటి? V square by R ఫార్ములా ఇచ్చాను. అంటే 220 into 220, చూడండి ఐఎమ్ రైటింగ్ హియర్. పవర్ ఆల్రెడీ ఇచ్చాడు కదా, 60 ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ అంటే 220 into 220 by R. 0 0 కట్ చేయండి, R ఇటు పక్క పట్టుకొచ్చేయండి. సో 22 into 220 by 6, 2 3s are 2 11s are, multiply this one, 11 2s are 22, 2 2, 11 2s are 22, 23 24 by 3. Now start dividing this one to the nearest answer. 2 4 2 0, 3 8s are, లేదా 80s తీసుకుందాం, 240, 2 0, 3 6s are 18, 2.0 అంటే 806.66. ఆన్సర్ చెక్ చేసుకోండి. ఇందులో ఇవన్నీ కూడా సెపరేట్ ఆన్సర్స్. ఇది నియరెస్ట్ ఆన్సర్ 807. సో వాట్ విల్ బి ద ఆన్సర్? నియరెస్ట్ రెసిస్టెన్స్, దట్ ఈస్ 807 ohms. దట్స్ ఆల్. సో డివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్, క్యాలిక్యులేషన్ చేయాలి మీరు. రైట్ అండి, నోట్ చేస్తారా? లెట్ us go to the next one please. 6th one. సో డివిజన్స్ కూడా చేస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ ప్లీజ్. వెళ్దామా 6th వన్కి? రైట్ అండి, నోట్ చేస్తారా? ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ 2-volt సెల్. ఒక సెల్ ఉందండి, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్ ఎంత? ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అండి. ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ, ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాడు సెల్ది. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు సెల్ది? 2.1 volts. కరెంట్ ఏమో 0.2 amperes. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ 10 ohms. సో ఇక్కడ స్మాల్ ఆర్ అడిగాడు మనకి. చాయిస్ ఇచ్చాడండి 0.8. ఈజ్ ఇట్ 0.8? ఈజ్ ఇట్ 1.0? ఈజ్ ఇట్ 0.2? అండ్ ఈజ్ ఇట్ 0.5? సో ఈ 4 ఆన్సర్స్లో మనం క్యాల్కులేట్ చేయాలి. ఏం చేయాలి? ఇంటర్నల్ రెసిస్టెన్స్. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు చెప్పాను, టెర్మినల్ వోల్టేజ్, ఆ ఫార్ములాస్ అన్ని, ఓకేనా? సో కరెంట్ I is given by capital E by big R plus small r, ఓకేనా? సో ఇక్కడ కరెంట్ ఎంత ఇచ్చాడు? 0.2. ఈ ఈఎంఎఫ్ అంటే వోల్టేజ్ 2.1 బై బిగ్ ఆర్ 10 ప్లస్ స్మాల్ ఆర్. ఈ పాయింట్ తీసేయండి, బై 10 అంటే పోతాయి కదా, క్రాస్ మల్టిప్లై. 2 into 10 plus r is equal to 21, లేదా 20 plus 2 into 10 20 కదా, ప్లస్ 2r is equal to 21, లేదా 2r is equal to 21 minus 10, which is nothing but how much? 1. So r is equal to 1/2, that is 0.5 ohms. చూసుకోండి, 4th one is the right answer. ఓకేనా? ప్లీజ్ నోట్ చేస్తారా? Now I am going to 7th one. ఓకేనా? వెరీ ఈజీ అండి, మల్టిపుల్ చాయిస్ ఆర్ వెరీ ఈజీ క్వశ్చన్స్. వెళ్దాం 7th వన్కి. చూడండి, 7th క్వశ్చన్ కూడా ఇంచుమించు అలాంటిది అడిగాడండి. 7th క్వశ్చన్, ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ ఎంత ఇచ్చాడు? ఓకే, 2 volts చెప్పాను కదా. వాట్ ఈఎంఎఫ్? వర్క్ డన్ బై ద యూనిట్ పాజిటివ్ చార్జ్ త్రూ అవుట్ ద సర్క్యూట్. 2 volts. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇక్కడ ఇచ్చాడండి, స్మాల్ ఆర్ 0.1 ohms అట. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎ రెసిస్టెన్స్ ఆఫ్, రెసిస్టెన్స్ ఇచ్చాడు క్యాపిటల్ ఆర్ ఎంత? 3.9 ohms. ద వోల్టేజ్ అక్రాస్ ద సెల్ విల్ బి V ఎంత అని అడిగాడు పాపం, పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఆన్సర్స్ కూడా ఇచ్చాడండి. ఫస్ట్ వన్, ఈజ్ ఇట్ 1.95 volts? ఈజ్ ఇట్ 1.9 volts? Is it 0.5 volts? I mean 0.5. And last one, is it 2 volts? చేద్దామా? స్టార్ట్ చేద్దామా? I'll do with blue pen now. Better I'm changing. Right అండి.
డైరెక్ట్ అన్ని కూడా ఫార్ములా బేస్డ్ లెక్కలేనండి ఐపీఈలో. చూడండి ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు మనం? విల్ టేక్ అగైన్ ద సేమ్ ఫార్ములా, I ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. ఓకేనా? సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి చూడండి, ఈఎంఎఫ్ ఇచ్చాడు 2, తర్వాత స్మాల్ ఆర్ ఇచ్చాడు. ఫస్ట్ మనం ఐ కట్టేద్దాం బెటర్. బిగ్ ఆర్ ఇచ్చాడు 3.9, స్మాల్ ఆర్ ఇచ్చాడు 0.1, అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్. దేర్ ఫోర్ 2/3.9 ప్లస్ 0.1 ఎంత 4 కదా, ఈజ్ ఈక్వల్ టు ఐ. 2 1s are 2 2s are, దట్ ఈస్ 0.5 ఆంపర్స్ ఏమో కరెంట్ వచ్చింది. మనకి ఏమైనా వోల్టేజ్ అడిగాడు, పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఫ్రమ్ ఓమ్స్ లా వాట్ ఈజ్ వోల్టేజ్? V ఈజ్ ఈక్వల్ I ఇంటూ R. సో V ఈజ్ ఈక్వల్ I, దట్ ఈస్ 0.5 ఇంటూ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 3.9. సో 5 9s are 45, 5 4, 5 is 15 plus 4 19, 1 2 1 2. So 1.95 volts. Check చేసుకోండి out of that one. First one will be the right answer, please. First one. Clear? Note చేసారా? Right, and let us go to immediately 8th problem. 8th కూడా చూడండి, కాన్సెప్ట్ బేస్ అని ఇచ్చాడండి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఓన్లీ, వెరీ ఈజీ వన్. ఏమంటాడు పాపం చూడండి, 8th one. సరే రైట్ ఇయర్ 8th one, ఇక్కడ రాస్తాను, ప్లేస్ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలండి 8th క్వశ్చన్. చూడండి తెలుగుగా ఇచ్చాడు ఆన్సర్స్ కూడా. చూడండి ఇక్కడ మనం తప్పు చేసి పప్పులో కాలేసే అవకాశం ఉంది. కిర్చాఫ్స్ ఫస్ట్ లా చూడండి, ఫస్ట్ లా స్టార్టింగ్ ఏమి యూజ్ చేసాడు? ఫస్ట్ అన్నాడు. ఫస్ట్ లా అండ్ సెకండ్, స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ రెండోది యూజ్ చేశాడు. రూల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డాష్ అన్నాడు. ఫస్ట్ది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రికల్ చార్జ్. ఇది కరెక్టే, కానీ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎవరికి? సెకండ్ లా. కానీ ఇక్కడ యూజ్ చేసింది ఫస్ట్ అన్నాడు ఇది. సో ఫస్ట్ ఇది ఛాన్స్ లేదు, ఫస్ట్ ఇది కరెక్టే, ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫస్ట్లో కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్, ఇక్కడ కన్జర్వేషన్ ఛార్జెస్ రావాలి, ఇక్కడ ఛార్జెస్ రావాలి కన్జర్వేషన్, ఇక్కడ ఎనర్జీ రావాలి. సో ఫస్ట్ ఛార్జ్ తర్వాత ఎనర్జీ రావాలి. సో ఇది తప్పు. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ తప్పు, కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ఎనర్జీ. సో థర్డ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ కన్జర్వ్ ఎలక్ట్రిక్ చార్జ్. మిగతా అన్ని తప్పలేదు. చూడండి అది క్వశ్చన్ కూడా తెలుగుగా ఇచ్చాడు. కిర్చాఫ్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా. ఫస్ట్ లా ఎవరికి ఛార్జ్ చేస్తుంది? కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జెస్. సెకండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్. ఓకేనా? సో థర్డ్ వన్ చూడండి, కన్జర్వేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఎనర్జీ, అండ్ దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ప్లీజ్. అవుట్ ఆఫ్ ద థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, చేపించేది 9th one, second last one out of 10 questions, multiple choice. రైట్ అండి. 9th one ఒక డయాగ్రామ్ ఇచ్చాడండి. ఐ విల్ డ్రా విత్ రెడ్ పెన్. చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది ప్రాబ్లమ్, డెడ్ ఈజీ కూడా. 9th one ఒక బ్రిడ్జ్ ఇచ్చాడండి, వీట్ స్టోన్ బ్రిడ్జ్. ఇదిగోండి నైన్త్ వన్ ఒక బ్రిడ్జ్ ఇచ్చాడు. ఇదేమో 3 ohms, ఇది 4 ohms, ఇది 6 ohms, ఇది 7 ohms, ఇది 8 ohms. ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడండి, ఏ బి అని ఇచ్చాడు. క్వశ్చన్ ఏమంటాడు? ఏ బ్రిడ్జ్ సర్క్యూట్ ఇస్ షోన్ ఇన్ ద ఫిగర్ 3.20. ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్? మీకు టెక్నిక్ చెప్పాను కదా బీట్ స్టోన్ బ్రిడ్జ్ చెప్తున్నప్పుడు. వాట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్? P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. ఇది P అనుకోండి, సైక్లిక్ ఆర్డర్ R, PQRS, సైక్లిక్ ఆర్డర్ PQRS. సో ఫస్ట్ P/Q చేయండి, లేదు ఇలా చేసినా పర్లేదు. P/Q R/, ఎలాగైనా చేయొచ్చండి. యూ కెన్ యూ డివైడ్ లైక్ ది 3/6 ఈజ్ ఈక్వల్ టు 4, అలాగే లేదా P/Q. చూడండి నేను ఇలా చేస్తాను, 3/4 ఈజ్ ఈక్వల్ P/Q R/S, 6/8, 2 3s are 2 4. చూడండి 3/4 ఈజ్ ఈక్వల్ 3. అంటే బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఎప్పుడైతే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందో కరెంట్ త్రూ ద గ్యాల్వనోమీటర్ బికమ్ 0.
సో ఈ వైర్ తీసేవచ్చు మీకు. అప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి సిరీస్ 4 + 3 7, ఈ రెండు సిరీస్ 8 + 6 14. అప్పుడు ఈ రెండు మళ్ళీ ఎలా ఉన్నాయి ప్యారలల్ కనెక్షన్. సో R1 R2 బై R1 ప్లస్ అంటే 7 × 14 బై 7 + 14. therefore 7 × 14 బై 7 + 14. అదవుతుంది మీకు పాయింట్స్ అక్కడ. ఇది రెసిస్టెన్స్. ఎప్పుడైతే వైర్ తీసేస్తాం ఈ రెండు సిరీస్. సో R1 + R2 ఈ రెండు సిరీస్ మళ్ళీ ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి ఆ రెండు ప్యారలల్ అవుతుంది. అంటే మీకు డయాగ్రామ్ ఎలా మారిపోతుంది చూడండి. ఇది ఏ కదా, డయాగ్రామ్ ఎలా మారుతుంది అంటే ఎలా మారుతుంది చూడండి. అదే చూడండి ఇలా మారుతుంది చూడండి. ఇదేమో 3, ఇదేమో 4, ఇదేమో 6, ఇదేమో 8. ఈ రెండు సిరీస్ కదా 7, అలాగే రెండు సిరీస్ కదా 14, మళ్ళీ రెండు ప్యారలల్. సో ప్యారలల్ R1 R2 బై R1 + R2 అంటే 7 × 14 బై 7 + 14. అప్పుడు ఏమవుతుంది 7 × 1 = 7 × 3 = 14/3 ohms. చెక్ చేసుకోండి ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ ఇది 21, సెకండ్ ఇది 7, థర్డ్ ఇది 252/85, ఫోర్త్ వన్ 14/3. సో ఫోర్త్ వన్ దానికి డివైడ్ కూడా చేయవలసిన లేదండి, డైరెక్ట్ ఉంచవచ్చు. 14/3 ohms, దట్ ఈస్ ఫోర్త్ వన్ ఇన్ ద చాయిస్. నోట్ చేస్తారా? రైట్ అండ్ ఎక్సలెంట్. అదోంది అందరికీ. సో డయాగ్రామ్స్ కూడా అందుకే మీకు వేసి చూపిస్తాను ఈజీ మెథడ్లోనే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, వెరీ డెడ్ ఈజీ వన్. ఇది కూడా కొంచెం ప్రాబ్లమే, బట్ యూ కెన్ డూ ఈజీ మెథడ్. ఐ టెల్ యూ ద ఈజీ మెథడ్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ VA minus VB, the potential difference VA minus VB between the points A and B is dash in figure 3.21. మళ్ళీ ఇది కూడా రెడ్ పెన్ యూజ్ చేస్తాను డయాగ్రామ్ కాబట్టి. వెన్ ఎవర్ డయాగ్రామ్స్ ఆర్ కమింగ్ ఐఎమ్ యూజింగ్ రెడ్ పెన్ ప్లీజ్. ఇదిగోండి పాయింట్, ఇక్కడి నుంచి ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాడు పాపం, తర్వాత ఒక బ్యాటరీ ఉంది, మళ్ళీ ఒక రెసిస్టెన్స్, అండ్ ఈజ్ నేమింగ్ దిస్ వన్ ఎస్ ఏ. కరెంట్ ఏమో ఇలా వస్తుంది 2 amperes, ఇక్కడ 2 ohms, ఇది బ్యాటరీ +- 3 volts, అండ్ దిస్ ఈజ్ 1 ohm రెసిస్టర్. ఈ పాయింట్ బి. దీనికి చేసే పద్ధతి మీకు ఆన్సర్స్ కూడా ఇచ్చాడండి. -3 1 2 + 3 3 + 6 4 + 9. ఇది చేసే విధానం చెప్తాను, జాగ్రత్త వినండి ప్లీజ్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఐ టెల్ ఈజీ మెథడ్ ఫర్ యూ. సి ఇన్ కిర్చాఫ్స్ లా మీ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు కొన్ని సైన్ కన్వెన్షన్స్ చెప్పాను. అలా ఇక్కడ కూడా సైన్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వాలండి, అప్పుడే మీకు ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. చూడండి జాగ్రత్త వినండి ప్లీజ్. సైన్ కన్వెన్షన్స్, సైన్ కన్వెన్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది వస్తేనే లెక్కలు చేయగలరు. ఏంటంటే రిగార్డింగ్ లూప్స్కి మీకు ఒకటి చెప్పాను, సిగ్మా వీజీ కూడా అంటే క్లాక్ వైజ్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్ తీసుకోమని చెప్పాను. అయితే జాగ్రత్తగా ఉండవలసిన రిగార్డింగ్ బ్యాటరీస్, రిగార్డింగ్ బ్యాటరీస్కి వస్తున్నప్పుడు కరెంట్ డైరెక్షన్స్తో సంబంధం లేదు. రిగార్డింగ్ బ్యాటరీ వచ్చినప్పుడు ఇక్కడ +- అనుకోండి. సపోజ్ మీరు ప్లస్ నుంచి మైనస్కి వెళ్తే మైనస్ వాల్యూ వేయాలి అలాంగ్ ద డైరెక్షన్. మీకు అర్థమవుతుందా? మీరు ఏ డైరెక్షన్ వెళ్తారు, పాత్ చూసుకోండి. పాత్ మీరు ఎలా వెళ్తున్నారా చూడండి. ఇక్కడ ఏ ఇచ్చాడు కదా, ఇక్కడ బి ఇచ్చాడు. మీరు ఏ నుంచి బికి వెళ్తున్నారా, అప్పుడు ఇనీషియల్ ఫైనల్ అవుతుంది. అప్పుడు మీకు వచ్చేది VB - VA పొటెన్షియల్. లేదా చూడండి బి నుంచి ఏకి వస్తున్నారా, కమింగ్ ఫ్రమ్ B to A, అప్పుడు ఇది ఇనీషియల్ ఇది ఫైనల్ అవుతుంది. అప్పుడు యూ విల్ గెట్ VA - VB. దిస్ ఇస్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. అర్థమవుతుందా? ఇఫ్ యూఆర్ గోయింగ్ A to B, దిస్ ఈజ్ ఇనీషియల్, దిస్ ఈజ్ ఫైనల్. దిస్ ఈజ్ ఫైనల్, V ఫైనల్, దిస్ ఈజ్ V ఇనీషియల్. అలాగే B నుంచి వస్తే ఇది V ఇనీషియల్, ఇది V ఫైనల్. పొటెన్షియల్ డిఫరెన్స్ డెఫినేషన్ ఏంటి? V ఫైనల్ - V ఇనీషియల్. సో VA - V. మనకు అదే అడిగాడు. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తాను నేను, B నుంచి Aకి వస్తాను. చూడండి ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ B నుంచి Aకి. చూడండి ఇప్పుడు ఏం చెప్పాను, బ్యాటరీస్ వస్తున్నప్పుడు ప్లస్ నుంచి మైనస్కి వెళ్తే మైనస్ పెట్టండి, అలాగే మైనస్ నుంచి ప్లస్కి వెళ్తే ప్లస్ పెట్టండి. బట్ రిగార్డింగ్ కరెంట్ డైరెక్షన్లో చూడండి, సపోజ్ ఇది కరెంట్ డైరెక్షన్ అనుకోండి. ఈ డైరెక్షన్లో కరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇఫ్ యూఆర్ గోయింగ్ అలాంగ్ ద పాత్, వెన్ ఎవర్ రెసిస్టెన్స్ ఈస్ కమింగ్ ఎన్కౌంటరింగ్ యూ, దెన్ దెర్ ఇస్ అ డ్రాప్.
పొటెన్షియల్ డ్రాప్. ఎప్పుడు అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. అలా కాకుండా కరెంట్కి ఆపోజిట్లో వెళ్తున్నారు అనుకోండి మీరు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిఏ ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ గోయింగ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. చూడండి, కరెంటు ఈ డైరెక్షన్లో వస్తుంది, మీరు ఎలా వస్తున్నారు, యూఆర్ ట్రావెలింగ్ ఇన్ దిస్ వే. అప్పుడు వెన్ యూఆర్ గోయింగ్ అగైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ పాత్, దెన్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ డ్రాప్, అంటే ఇంక్రీజ్ ఇన్ ద కరెంట్ వోల్టేజ్. కరెంట్ డైరెక్షన్ వెళ్తే దెర్ ఈస్ డ్రాపేజ్ ఆఫ్ కరెంట్ వోల్టేజ్, అంటే ఓమ్స్లో వీజిబుల్ ఐఆర్ మైనస్ తీసుకోవాలి. కరెంట్కి మీరు ఆపోజిట్, సపోజ్ నేను ఎలా వెళ్తున్నాను, కరెంట్ అటుపక్క వస్తుంది నా వైపు, సపోజ్ నౌ ఐఎమ్ గోయింగ్ దిస్ ఫ్యాషన్, దెన్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద వోల్టేజ్. దీస్ ఆర్ ద సైన్స్ యూ హెవ్ టు టేక్ ఫర్ ద ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అర్థమైంది మీకు? బ్యాటరీస్ వచ్చినప్పుడు ప్లస్ నుంచి మైనస్ వెళ్తే మైనస్ వేసేయండి, ఫర్గెట్ అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళినప్పుడు ప్లస్ వేయండి. బట్ ఓన్లీ ద థింగ్ ఇక్కడ డేంజర్, when you are going along the direction of the current, then there is a potential drop. When you are going opposite to the current, there is a potential gain. ఇప్పుడు మనకి ఏం కావాలి, బి నుంచి ఏకి వెళ్దాం, బికాజ్ యూ వాంట్ విఏ మైనస్ విబి. దేర్ ఫోర్ విఏ మైనస్ విబి ఎలా వెళ్తున్నాను, ఫ్రమ్ బి టు ఏ ఐఎమ్ ట్రావెలింగ్ నాట్ ఏ టు బి. ఏ టు బి అయితే విబి మైనస్ వి వస్తుంది. మీరు అలా చేసినా మైనస్తో మల్టిప్లై చేసుకోవచ్చు, బట్ బెటర్ యూ గో ఫ్రమ్ బి టు ఏ. ఇప్పుడు చూడండి ఎలా వస్తున్నాను నేను, చూడండి నా వైపు చూడండి, సీ ఆల్ ఆఫ్ యూ కెమెరా, ఇదిగోండి బి నుంచి వెళ్తున్నాను. బి నుంచి వెళ్తున్నప్పుడు కరెంట్ ఈ డైరెక్షన్ వస్తుంది, కరెంట్ ఆపోజిట్. అప్పుడు ఇది ఏమవ్వాలి, ఈ వాల్యూ ఇక్కడ గెయిన్ అవ్వాలి. ఆల్రెడీ కరెంట్ ఎంత 2/1, సో ప్లస్ 2/1 గెయిన్ అయింది కదా, కరెంట్ ఆల్రెడీ 2 amperes. సో వోల్టేజ్ ఎంత వస్తుంది, 2/1 ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. నౌ బ్యాటరీ దగ్గరికి వచ్చాను, మైనస్ నుంచి ప్లస్కి వెళ్తాం, ఏం చేయాలి, ప్లస్ వేయమన్నాను, అంటే ప్లస్ 3 volts. ఇవ్వండి చూడండి, మైనస్ టు ప్లస్ వేయండి. ఇప్పుడు చూడండి మళ్ళీ కరెంట్కి ఆపోజిట్లో ఉన్నాను, అంటే గెయిన్ ఆఫ్ ద వోల్టేజ్, అంటే ప్లస్ కరెంట్ ఎంత 2, రెసిస్టెన్స్ ఎంత 2, సో వాల్యూ ఎంత 2 1s are 2 ప్లస్ 3 2 2s are 4 4 ప్లస్ 3 7 7 ప్లస్ 2 9 ఎంత వచ్చింది, ప్లస్ వాల్యూ. సో విఏ మైనస్ విబి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 9. చెక్ చేసుకోండి ఆన్సర్స్. సో చూడండి ఆన్సర్స్ ఎలా ఇచ్చాడు, -3 ప్లస్ 3 -6 ప్లస్ 9. అర్థమవుతుందా? సో ఆన్సర్ ఈజ్ ద 4th one ప్లీజ్, 4th one, and that is nothing but plus 9, and that is the potential difference between VA minus VB. అర్థమవుతుందా మీకు? చాలా జాగ్రత్తగా చేయాలండి. See, while doing numericals, you have to know the conventional signs properly. Conventional sign తెలియకపోతే తప్పు చేసే అవకాశం ఉంటుంది. And these are the methods, please. Okay na? So again I'll be meeting in the that is 4th video. Okay na? And that is regarding fill in the blanks. Okay na? So multiple choice 10 questions clear గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నెక్స్ట్ 4th వీడియోలో we'll meet in the fill in the blanks for the current electricity new syllabus IP. Okay na? Right.